జీవన్మరణమే జీవన్మరణమే అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన ఎన్నికలు. లోక్సభ ఎన్నికలు ఇవాల్టి నుంచి నామినేషన్లు. మే 13వ తేదీన మీరంతా ఓట్లేయబోతున్నారు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో. అంటే 17 స్థానాల్లో దేశంలో ఉన్న 543లో మన తెలంగాణ నుంచి 17 మంది అభ్యర్థులని మనం ఎన్నుకోబోతున్నాం, ఎంపీలని. మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. మళ్ళీ ఇక్కడ మెజారిటీ అంటే ఏంది? కాంగ్రెస్కి 7, 8 వస్తే కాదు, మినిమం 10 సీట్లు వస్తేనే కాంగ్రెస్ ఓకే అని అనుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 14, 15 ఈ లెక్కంతా అంతా ఉత్తదే. 7, 8 వచ్చినా ఫెయిల్యూర్ కింద భావించాల్సిన అవకాశం ఉంటుంది. మెజారిటీ అంటే 17లో 9 సీట్లు వస్తే మెజారిటీ అవుతుంది. అట్లీస్ట్ 10 సీట్లు వస్తేనే ఓకే, ప్రజలు ఇంకా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారు, ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని ఏం చేసినా కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు అని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ. బీజేపీ ఉన్న 4 లేదు ఇంకొక 1, 2 ఏమైనా యాడ్ అవుతాయా? వాళ్ళకి ఒక 2 లేదా 3 స్థానాలు యాడ్ అయినా వాళ్ళు గట్టిగా నిలబడ్డట్టే. మరి దాన్ని కాంగ్రెస్ ఎంతవరకు నిరోధించగలుగుతుంది చూడాలి. అండ్ బీఆర్ఎస్ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మినిమం 5 సీట్లు వస్తేనే ఆ పార్టీ ఏమైనా ఉండే అవకాశం ఉంది, బతికి బట్టగట్టి బయటకు పడగలిగే అవకాశాలు ఉంటాయి. ఒక 5 సీట్లు కూడా రాలేదు, 1, 2 ఏదన్నా వస్తే, లేకపోతే అసలే రాలేదు, కథమే ఇక ఆ పార్టీ పని. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెను సవాల్గా మారాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన సాగించాలన్నా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికలే గీటురాయిగా మారబోతున్నాయి. దాంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవనమరణ సమస్యగా మారినాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఈ ఎన్నికలు నాంది పలకబోతున్నాయి. రాష్ట్రంలో 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, నాటి అధికార బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుత లోక్సభ ఎన్నికల పట్ల అటు రాజకీయ పార్టీలతో పాటు నాయకులకు, ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ప్రాధాన్యం పార్లమెంట్ ఎన్నికలకు సంతరించుకున్నాయి. ఆయా పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుపైనే పార్టీల భవిష్యత్తు. కొంచెం ఇంట్రెస్టింగ్ వార్త, మొత్తం చదువుదాం. పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించిన నేతలు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పొత్తులో భాగంగా పోటీ చేసి సిపిఐ తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. మరోవైపు 7 సీట్లలో గెలిచిన ఎంఐఎం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించింది. వీరికి తోడు బీఆర్ఎస్ తరపున గెలిచిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండకూడదు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందంటూ కొంతమంది రాజకీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఏంది, సీనియర్ లీడర్లే ప్రచారం చేస్తున్నారు. అటు బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఇటు డైరెక్ట్గా కేసీఆర్ చెప్తున్నాడు ఏడాది కంటే ఒక రోజు కూడా అటు ఇటుగా ఉండే అవకాశం లేదు అని. ముఖ్యంగా బీజేపీ రూపంలో పెను సవాల్ ఎదురవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ప్రభుత్వ సుస్థిరతకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామాలు అంచనా వేసిన కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 2 అంకెల స్థానాల్లో గెలుపొందడం ద్వారా 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాఫీగా నడపొచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు దక్షిణాదిన అత్యధిక సీట్లు గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పలు పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. బలమైన అభ్యర్థులే అసలు కాంగ్రెస్కి ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమే ఇప్పుడున్న అభ్యర్థులు కదా. ఎక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టిరు? ఈజీగా ఎలక్షన్లో బయటపడాల్సిన ఈ ఎన్నికల్ని కాంప్లికేట్ చేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలంటే, తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి కూడా పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీలు గెలుపొందారు. అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ ఇంకా అధికారాన్ని కోల్పోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తోంది. అప్పుడే తదుపరి
అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. కూర్చోండి అన్న. ఇదంతా జరగాలంటే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లోనే 4 ఎంపీ సీట్లు గెలిచినందున ఇప్పుడు అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలనే ఉద్దేశాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని, అది కూడా తమకు రాష్ట్రంలో సానుకూల అంశం కానుందని పేర్కొంటున్నాయి. మరోవైపు ఈసారి ఉత్తరాదిన పార్టీకి సీట్లు తగ్గితే ఆ లోటును దక్షిణాదిలో పూడ్చుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో తెలంగాణ పైన జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సో వీళ్ళకి ఓ 8, 9, 10 సీట్లు వచ్చే అవకాశం ఉందా? మెజారిటీ సీట్లు అంటే అంత అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా పెద్ద ఎత్తున తప్పులు చేసి మరింత దూకుడు పాలిటిక్స్ చేయకపోతే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు, కానీ అది కష్టమే. వీళ్ళకు ఒక 9 స్థానాల్లో వీళ్ళు పోటీనిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 9 స్థానాల్లో ఒక 2-3 అటు ఇటు అయినా ఒక 6-7 స్థానాల్లో గెలవచ్చు అన్నది ఇప్పటి వరకు ఉన్న ఒపీనియన్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి కూడా మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కాంగ్రెస్ కూడా 10 అంతకంటే ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు డబుల్ డిజిట్ 10కి చేరుకున్న వీళ్ళు మంచి రిజల్ట్ సాధించినట్టే ఒక రకంగా చెప్పాలంటే. బీజేపీ 4 కాకుండా ఇంకొక 1-2 స్థానాలు ఎక్కువ సాధించిన బీజేపీ మంచి రిజల్ట్ సాధించినట్టే. బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంది? బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవాలంటే మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయాక తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. సిట్టింగ్ ఎంపీలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి ముందుకు రాలేదు. దాంతో చాలా సిట్టింగ్ స్థానాల్లో ఇతరులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోవైపు పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయి నమ్మకంలో లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల దాకా చాలా చోట్ల పార్టీ మారారు. ఇంకా పార్టీలో ఉన్నవారు కూడా రంగంలోకి దిగి పోరాడే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్ళు రాబోయే 5 సంవత్సరాలు నిలబడాలి అని అంటే వీళ్ళు కనీసం ఒక 5 సీట్లన్నా సాధించాలి. ఎక్కడా అవకాశమే లేదు. 3 సీట్లన్నా వస్తాయంటే ఆ అవకాశం కూడా కనిపిస్తలేదు. అన్ని ఒపీనియన్ పోల్స్ 1 లేదా 2 అంటున్నాయి, అది కూడా వచ్చే అవకాశం లేదు. ఏమన్నా వీళ్ళకి అవకాశం ఉంటే కొంత ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో ఇప్పుడు వచ్చిన 30 ఇంత శాతం కాకపోయినా 30 పైన శాతం కాకపోయినా ఓ 20-25% దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. సో దాన్ని చెప్పుకొని ఏమైనా ఇగో మా ఓటు బ్యాంక్ ఇట్లే ఉంది, మాకు సీట్లు రాకపోవచ్చు అని ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళకైతే ఆ మెదక్ ఒక స్థానం మీద ఆలోచన పెట్టుకున్నారు. ఆ మెదక్ స్థానం కూడా కష్టమే. ఆడొక దొంగ వెంకటరామరెడ్డిని పెట్టిరు. ఇవాటి నుంచి నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఏ స్థానాలు బాగా ఫోకస్డ్గా ఉన్నాయనంటే మళ్ళీ ఇందులో సుపారీ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఎవరంటారు సుపారీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఒక 5 స్థానాల్లో మోదీ కేసీఆర్కి సుపారీ ఇచ్చిండు, ఆ 5 స్థానాల్లో మేము బలంగానే ఉన్నప్పటికీ వాళ్ళ సుపారీ ఇచ్చి వాళ్ళు అక్కడ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇటు కేసీఆర్ మిగతా వాళ్ళు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి మోదీకి కొన్ని సీట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయిండు, ఆయా స్థానాల్లో వాళ్ళు గెలవడానికి రెడీ అయ్యిందని వాళ్ళు అంటున్నారు. ఈ ఇద్దరు సీట్లను కంపేర్ చేస్తే ఇద్దరు చెప్పే సీట్లు ఒకటే ఉన్నాయి. మరి అర్థం కావట్లే. అంత గందరగోళమైన రాజకీయం అయితే నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ ఫోకస్డ్గా ఉన్న నియోజకవర్గాలు ఏంటంటే ఒక 4 సిట్టింగులు ఉన్నాయి. 4 సిట్టింగుల్లో కరీంనగర్ ఉంది, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్. ఇప్పుడు ఈ 4 సిట్టింగ్ల మీద వీళ్ళు ఫోకస్డ్గా పెట్టారు. కరీంనగర్ బండి సంజయ్ పోటీ చేస్తుంది. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ స్టిల్ ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆదిలాబాద్లో సోయం బాపురావుని పక్కకు తప్పించి నగేష్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ ఇక్కడ పోటీ కొంత టఫ్గా ఉన్నట్టు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో సీతక్కని ఇన్ఛార్జిగా పెట్టి కొంత దూకుడు రాజకీయం చేస్తూ ఉన్నది. సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చిండు ఎవరు? కాంగ్రెస్. ఇక్కడ కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. దానం నాగేందర్ మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. పార్టీ మారిండు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇంతవరకు ప్రచారం కూడా చక్కగా స్టార్ట్ చేయలేదు. చెప్తున్నాను సిచ్యువేషన్ ఎట్లా ఉందన్నది. నెక్స్ట్ ఇంకా ఈ 4 కాకుండా బీజేపీ హోప్ పెట్టుకున్న నియోజకవర్గాలు ఏంటంటే మల్కాజ్గిరి ఒకటి. ఇక్కడ ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు బీజేపీ తరఫున. కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారంటే సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆమె యాక్చువల్గా చేవెళ్ళ నుంచి పోటీ చేయాలి. చేవెళ్ళ నుంచి పోటీ చేయాల్సిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరిలో పెట్టిర్రు. అదే చేవెళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఈ రంజిత్ రెడ్డి అసలు ఆయనకు టికెట్ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేస్తే ఈ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవను, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఇద్దరు దోస్తులు ఆడ మాట్లాడుకొని
అసద్ రేవంత్ ఈ యాంగిల్లో ఇక్కడ రంజిత్ రెడ్డి టికెట్ కొట్టేసిండు. ఈడున్న సునీతా మహేందర్ రెడ్డిని ఈడికి పంపారు. ఈడ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నాడు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి బీజేపీకి. ఈక్వేషన్ అంటే వీళ్ళు కొన్ని తెలిసి కూడా పొరపాటు చేసినట్టుగా కనబడుతున్నది కాంగ్రెస్. మరి అర్థం కాని విషయం ఇది ఎందుకు అన్నది. ఇంకా వీళ్ళు పోటీ ఇస్తున్నది మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ డీకే అరుణ ఆమె పోటీలో ఉన్నారు. ఆమెకి లోకల్గా ఉన్న దీంతో పోటీ చాలా బలంగా ఇస్తున్నట్టు కనబడుతున్నది. ఇంకా వీళ్ళు భువనగిరి నియోజకవర్గం, ఇక్కడ బీసీ ఫ్యాక్టర్ చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ అవుతా ఉన్నది. 60% బీసీలు ఉన్నారు. ఏ నియోజకవర్గంలో లేని బీసీలు భువనగిరిలో ఉన్నారు. ఇక్కడ ఒక బీసీకి ఇయ్యండి కాంగ్రెస్ అంటే వీళ్ళు ఇన్లే. చివరికి తీసుకొచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని టికెట్ ఇచ్చారు. ఆల్రెడీ బీసీ నాయకుడిగా బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఫైట్ చాలా టైట్గా మారిపోయింది. నెక్స్ట్ ఇంకొక మిగిలిన నియోజకవర్గంలో మెదక్ నియోజకవర్గం. మెదక్లో ఇక్కడ ట్రయాంగిల్ ఉన్నది. ఇక్కడ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి, నీలం మధు కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ 9 నియోజకవర్గాల్లో పోటీని ఇస్తున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఇంకొకటి జహీరాబాద్ ఒకటి కనిపిస్తున్నది. ఈయన బీవీ పాటిల్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ 9-10 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది. మరి ఇందులో ఎన్ని గెలుస్తుందా అంటే అవకాశం ఉండదు. ఇందులో ఎన్ని మిస్ అయ్యి ఎన్ని గెలుస్తారు అన్నది బీజేపీ. ఇక మిగతా 7 ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇవన్నీ కూడా అంత ఈజీ అయితే కాదు. సరే వరంగల్ కూడా చెప్తున్నారు కానీ అంత ఈజీ కాకపోవచ్చు. నాగర్ కర్నూలు అవకాశం లేదు, పెద్దపల్లి అవకాశం లేదు, మహబాద్ అవకాశం లేదు, ఖమ్మం అవకాశం లేదు, నల్గొండ అవకాశం లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, వాళ్ళ క్యాడర్ ఉన్నది, క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ అంత బలంగా లేదు కానీ బీజేపీ క్యాండిడేట్స్ బలంగా ఉన్నారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో పోటీని రసవత్తరంగా మార్చినట్టుగా కనబడుతుంది. ఇందులో కాంగ్రెస్ స్వయంకృత అపరాధం కూడా ఇందులో ఇంక్లూడ్ అయినది. లేకపోతే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. చలో ఇవాల్టి నుంచి నామినేషన్లట. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు ఈ నెల 26 వరకు నామినేషన్ల స్వీకరణ, 26వ తేదీన పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం. సీఈఓ 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో. సో ఇవాల్టి నుంచి నామినేషన్లు స్టార్ట్ కాబోతున్నాయట. ఇవాళ 11 o'clock నోటిఫికేషన్ రాగానే కొంతమంది అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. ఎందుకంటే ఇలా మంచి రోజు ఉందట. 25వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకోవచ్చు. 4th ఫేజ్లో మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మే 13వ తేదీన మనం ఓటు వేయబోతున్నాం. నెక్స్ట్